రైట్ నవీన్. సో ఎక్కడికక్కడ అంటే జగన్ చాలా గొప్పవాడు అని అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ యాత్ర 2 సినిమా తీశాడు సో దర్శకుడు మహేందర్ రెడ్డి. సో దీనికి ఉబ్బి తబ్బిపైపోయి జగన్ హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. సో ఎక్కడికక్కడ అంటే ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది దీనికి సంబంధించి అండ్ ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేయడంతో దీనికి కాస్త బ్రేక్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. హార్స్లీ హిల్స్ చేరిన దర్శకుడు వారణాసి మహేందర్ రెడ్డి యాత్రకు బ్రేక్ పడింది. జగన్ను గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా కీర్తిస్తూ యాత్ర 2 సినిమా తీసిన డైరెక్టర్ మహేందర్ రెడ్డికి హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల స్థలం సంతర్పణకు ప్రయత్నించడంపై ఆంధ్రజ్యోతి రాసిన కథనం కలకలం రేగింది. దీనికి తోడు ఇది ఎన్నికల సమయం కూడా కావడం, ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు భగ్గోనమనడంతో అధికారులు ధైర్యంగా ముందుకెళ్లలేకపోతున్నారని సమాచారం. ఒక రకంగా అడకత్తెరలో పోకచెక్క పరిస్థితిని అధికారులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భూమిని సబ్ డివిజన్ చేసి మహేందర్ రెడ్డి కోరుకున్న స్థలం ఇచ్చే ప్రక్రియకు బ్రేక్ పడినట్లు సమాచారం. అసలేం జరిగింది అంటే ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్ లో స్థలం పొందాలి అనుకున్న యాత్ర 2 డైరెక్టర్ మహేందర్ రెడ్డి కలలను వైఎస్ జగన్ ప్రభుత్వం సాకారం చేయాలి అనుకుంది. నిబంధనలతో పని లేకుండా అత్యంత విలువైన 2 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు సాక్షాత్తు ప్రభుత్వంలోని పెద్దలే రంగంలోకి దిగారు. దీంతో భూ కేటాయింపు ప్రక్రియ శరవేగంగా జరగడం మొదలైంది. పై స్థాయి అధికారుల ఆదేశాలతో కలెక్టర్ ఆదేశాలతో స్థానిక రెవెన్యూ అధికారులు కదిలారు. మదనపల్లె ఆర్టీఓ హరిప్రసాద్ స్వయంగా యాత్ర 2 డైరెక్టర్ మహేందర్ రెడ్డి కోరుకున్న స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇక్కడే చిక్కుముడులు పడ్డాయి. మహేందర్ రెడ్డికి కేటాయించాలని చూస్తున్న కోట ఊరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 571/1లో 3.74 ఎకరాల భూమి ఉంది. 2018లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రీడా శిక్షణ కేంద్రం ఏర్పాటుకు శాప్కు దీనిని కేటాయించింది. క్రీడా శిక్షణ కేంద్రం అభివృద్ధికి 3.20 కోట్లు కేటాయించింది. 1.60 కోట్ల వ్యయం చేసి ఆ స్థలం చుట్టూ ప్రహారీ గోడను కూడా నిర్మించారు. ఇప్పుడు ఈ స్థలం ఉన్న ఫలంగా మహేందర్ రెడ్డికి కేటాయించడం కుదరదు. దీంతో తొలుత 3.74 ఎకరాల స్థలంలో 2 ఎకరాలను పర్యాటక శాఖకు బదలాయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు మహేందర్ రెడ్డికి దారాదత్తం చేయాలని చూస్తున్న స్థలం ప్రస్తుతానికి సబ్ డివిజన్ కాలేదని సమాచారం. హార్స్లీ హిల్స్ లో మొత్తం 103 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఏపీ టూరిజం, భారత్ స్క్వాడ్స్ అండ్ గైడ్స్, రైల్వే, శానిటోరియం, బిల్డింగ్ సొసైటీ, సిడిసిఎంఎస్ తదితర 16 శాఖలకు పలుమార్లు భూములను కేటాయించారు. నిబంధనల ప్రకారం హార్స్లీ హిల్స్ పై ఎటువంటి చిన్న నిర్మాణాలు చేపట్టాలన్నా, ఇతరులకు సెంటు భూమి కేటాయించాలి అన్న టౌన్షిప్ కమిటీకి మాత్రమే అధికారాలు ఉంటాయి. టౌన్షిప్ కమిటీ అధ్యక్షుడిగా మదనపల్లి ఆర్డీఓ ఉంటారు. ఎంపీడీఓ, తహసీల్దార్లతో పాటు కొండ మీద భూములు ఉన్న వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. టౌన్షిప్ కమిటీలో తీర్మానించాక భూముల కేటాయింపు కానీ నిర్మాణ పనులు కానీ చేయాల్సి ఉంటుంది. టౌన్షిప్ కమిటీ చైర్మన్ గా ఆర్డీఓకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. శాప్కు చెందిన భూమిలో మినీ స్టూడియో నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు, కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నందున హార్స్లీ హిల్స్ టౌన్షిప్ కమిటీ చైర్మన్ గా ఆర్డీఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందుకు కమిటీలో తీర్మానం తప్పనిసరి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ నడి తెలుసుకుందాం. మనోహర్, గుడ్ మార్నింగ్ నవీన్. హార్స్లీ హిల్స్ లో ఏదైతే యాత్ర 2 సినిమా డైరెక్టర్ మహేందర్ రెడ్డికి అప్పనంగా 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వము కేటాయించడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో ఈ కథనాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో వెంటనే అధికారులు స్పందించడం, అదే విధంగా విపక్షాలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడిందనే చెప్పాలి. ఏదైతే మొన్నటి రోజున ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలో ఈ కథనాలు వెలువడం, నిన్నటి రోజున విపక్షాలు మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదే నేపథ్యంలోనే ఈవేళ రాయచోటిలో జిల్లా కేంద్రం ఏంటి కలెక్టర్ ను కలిసి దీనిపైన మరింత ఉధృతంగా ఆందోళన చేపట్టడానికి విపక్షాలు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏదైతే ఈ హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల భూమికి సంబంధించిన స్థలాల కేటాయింపు సబ్ డివిజన్ ప్రక్రియను ప్రభుత్వము తాత్కాలికంగా ఆపేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి 2 ఎకరాల భూమిని అప్పనంగా ప్రభుత్వము సినిమా డైరెక్టర్ మహేందర్ రెడ్డికి అప్పగించడం పైన
తీవ్రమైన దుమ్మారము రేపినటువంటి నేపథ్యంలో ప్రభుత్వము ఎన్నికల సమయం కావడంతో ఇది ఎటొచ్చి ఎటుపోతుందో దేనికి దారితీస్తుందనేటువంటి ఒక భయోందోళన నేపథ్యంలోనే ఈ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్రక్రియ మాత్రము ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. మరి రానున్నటువంటి రోజుల్లో దీనిపైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు విపక్షాలు సన్నద్ధం కావడంతో ఆంధ్ర ఊటిగా పొందినటువంటి ఆర్సీ హిల్స్ లో అనేక రకాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలకు స్థలాలను కేటాయించడంలో అనేక రకాలంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలన్నిటి కూడా తొంగలో తొక్కి అప్పనంగా ఈ 2 ఎకరాల భూమిని మహేందర్ రెడ్డికి కేటాయించడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతోనే ప్రభుత్వం ఇలాంటి వెనుక వేసినట్లు తెలుస్తుంది.